జై శ్రీరామ్ అందరికీ. ఐఎమ్ డాక్టర్. సో, నేను వర్క్ చేసేది ఒక హాస్పిటల్ యాజమాన్యం కింద అనమాట. ఒక సంస్థ లాంటిగా పెట్టున్నారు. నేను కొత్తగా ఒక 2 మంత్స్ నుంచి ఆ సంస్థలో అయితే వర్క్ చేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి అక్కడ ఒక క్రిస్టియన్ డాక్టర్ ఉంటారండి. ఆయన ఎలా బిహేవ్ చేస్తారంటే, నా వెనకాల ఆయనకి నాకు జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఒక చెక్క లాంటిది అడ్డం ఉంటది అంతే. లైక్ ఒక అడ్డంకి అంతే. సో, ఆయన అక్కడ కూర్చొని హిందూస్‌ని ఎలా పడితే అలా దూషించడం, మాట్లాడడం, తిరుమల లడ్డుని ఎలా పడితే అలా తిట్టడం, వెంకటేశ్వర స్వామిని తిరుమల వెంకటేశ్వర స్వామిని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఇలా అంతా చేసేవాడండి. ఒకసారి నేను కంప్లెయింట్ చేశాను యాజమాన్యానికి. ఇలా లడ్డూని తిట్టడం ప్రాపర్ వే కాదు. నచ్చకపోతే తీసుకోవద్దని చెప్పండి. అంతేగాని దేవుణ్ణి దూషించే అధికారం ఎవరికీ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా తను అలా మానుకోలేదు. కానీ ఈరోజు నేను ఒక రీల్ చూస్తూ ఉంటే క్రిస్టియన్స్, పాస్టర్లు అందరూ హిందూస్‌గా మారి వాళ్ళు మతం ఏంటి అనేసని చెప్పి రియల్ అంటే రామాయణం, మహాభారతాల గురించి గొప్పగా చెప్పడం జరిగింది. సో, అలాంటి కొన్ని వీడియోస్ నేను మా హాస్పిటల్ గ్రూప్‌లో అయితే షేర్ చేశాను. ఇమ్మీడియేట్‌గా నాకు పై అధికారుల నుంచి ఒత్తిడి కలిగించారండి. ఆ వీడియోస్ డిలీట్ చేసి నేను సారీ చెప్పమని. హిందూ తత్వం గొప్పది అని చెప్పడం తప్పా అండి? మీరు ఎక్కడున్నా దాన్ని మాత్రం వదలకండి. జై శ్రీరామ్.